సో హాయ్ గైస్, ఇన్ దిస్ వీడియో గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్న వెంటనే జాబ్ వస్తుందా, ఒక పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, ఇప్పుడు కోడర్స్ ఏం చేస్తున్నారు, కోడింగ్ ఇప్పుడు నిజంగానే రాస్తున్నారా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా కోడింగ్ అనేది రాస్తా ఉన్నారు. సో ఈ రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం గైస్. సో చాలా మంది ఏంటి అంటే సాఫ్ట్వేర్ నేర్చుకున్న వెంటనే జాబ్ వచ్చేసేయాలి అనుకుంటారు. మీరు కోర్స్ నేర్చుకున్న వెంటనే కాదు, మీరు కోర్స్ లో పర్ఫెక్ట్ అయిన వెంటనే మీకు మీకు కీప్ ఆన్ ట్రైన్ చేయాలి. మీరు కోర్స్ నేర్చుకొని దాన్ని నేర్చుకోవడం ఒకటే కాదు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దాన్ని జాబ్ ఎలా తెచ్చుకోవాలి, పోర్ట్ఫోలియో రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్‌డోర్ ప్రాక్సీ లేదురా బాబు, సొంతంగానే క్రియేట్ చేయండి, సొంతంగానే మీరు జాబ్ తెచ్చుకోవాలి, సొంతంగా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ వస్తది అంటుంటే, ఈ రోజు కూడా కొంతమంది నాకు బ్యాక్‌డోర్‌లో కావాలి సార్, నాకు ప్రాక్సీలో కావాలి సార్ అని అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ మీ ఇమాజినేషన్ వదిలేయండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకోకుండా ప్రెజెంట్ జాబ్ రావడం అనేది కష్టము. ఒకవేళ ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి ఆల్టర్‌నేటివ్స్. కానీ దానికి కూడా మినిమమ్ ఎంతో కొంత సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి, ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మళ్ళీ కాల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే, యెస్ 100% స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ చాలా డొమైన్‌కి కాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత విషయం వచ్చేసి ఏంటి అంటే, కోర్స్ నేర్చుకున్న తర్వాత మన పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకొని రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ అనేది ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. మీరు కోర్స్ అంటే నేను ఒక ఆయన ఏదో క్లాస్ చెప్పాడు, ఇంకో దగ్గర కోర్స్ జాయిన్ అయ్యారు, క్లాస్ విన్నారు, క్లాస్ విన్నట్టు మక్కికి మక్కి ప్రాక్టీస్ చేశారు, నాకు బాగా వచ్చేసింది అని మాత్రం అనుకోకండి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అండ్ ఇంకోటి, కొంచెం పేషెన్స్, ఓపిక అనేది కావాలి దేనికైనా. ఏదైనా గ్రేట్ థింగ్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఓపిక కావాలి. మీరు అనుకోవద్దు ఇప్పుడు అది సాఫ్ట్వేర్ జాబ్ తీసుకోవడం పెద్ద గొప్ప విషయం అని. ఖచ్చితంగా గొప్ప విషయమే అది లేనోళ్ళకి. ఓకే. ఆ గొప్ప విషయం లాగే ఫీల్ అయ్యి ఖచ్చితంగా మీరు మీ సర్వైవల్ సంబంధించి ఇది గుర్తుపెట్టుకుని దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కోడింగ్ ఎలా చేస్తా ఉన్నారు, అందరూ కోడింగ్ రాస్తున్నారా? కోడింగ్ అంటే నాకు భలే భయం సార్, నా వల్ల కాదు కోడింగ్. గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అందరు కోడర్స్ కూడా మెయిన్ గా సాఫ్ట్వేర్ కోడింగ్ రావాలి అని కాదు, సాఫ్ట్వేర్ కోడ్ అనేది ఎక్కడి నుంచి గ్రాప్ చేసుకోవాలి ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ బగ్స్ వచ్చినప్పుడు అది తీసుకొచ్చి మనం అక్కడి నుంచో తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ ఇంప్లిమెంట్ చేసే ఆ కోడ్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కాపీ పేస్ట్ చేస్తున్నారు అందరూ కూడా. 90% కోడర్స్ కాపీ పేస్ట్ ప్రెజెంట్ జరుగుతా ఉంది. ఎందుకంటే అంత అవసరం లేదు, ఇప్పుడు ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇస్ రెడీమేడ్ గా దొరుకుతుంది. మనం ఇక్కడ ఏంటి అంటే ఆ కోడ్ ని తీసుకొచ్చి మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ అదే బగ్స్ ఏం రాకుండా చూసుకోవాలి. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ ఎందుకని రన్ అవ్వట్లేదు ఆ కోడ్ అనేది, అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇంతవరకు మనం పర్ఫెక్ట్ గా తెలుసుకోగలిగితే చాలు. అండ్ కోడ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటి అని తెలుసుకుంటే చాలు.